అది కట్ అయితే లేదు. టాంగ్లింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోయిందంటే ఈడ బాగా మంది చీల మీద పడి అది బాగా తింటే తొందరగా చచ్చిపోతారు. 2 నిమిషాలనే తినేటట్టున్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం షవర్మా ఈటింగ్ ఛాలెంజ్. అది కూడా నార్మల్గా చేతులతో అయితే కాదు, ఓన్లీ నోరుతోటే తినాలి. ఇంత ముందు చేసిన మనం ఛాలెంజెస్ ఒకసారి నోరుతోటి, ఒకసారి ఒక చేతితోటి, ఒకసారి 2 చేతులతోటి, 4 చేతులతోటి అట్లా తిన్నాం కదా. ఈ ఛాలెంజ్ ఆ విధంగా కాదు, ఒక షవర్మా వచ్చేసి మొత్తం నోరుతోటే తినాలి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అర్థమైందిగా? ఓన్లీ నోరుతోటి తినాలి. గడ్డి వేసినట్ట. సో ఇప్పుడు ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి డిసైడ్ అయితే చేసేద్దాం. ముట్టుకుంటుండ అడుగు. నువ్వు ముట్టుకోగాలి, నువ్వు జరుగు ఫస్ట్. ఎవరో కొడుతు వేస్తున్నా జర్రా, చీకటి అవుతుంది. ఎవరా కూర? ఫస్ట్ బర్రే. ఎవరా? నీకు. సెకండ్ బర్రే. ఎవరా? నాకు. థర్డ్ బర్రే. ఎవరా? శేఖర్. ఫోర్త్ బర్రే. ఫిఫ్త్ బర్రే. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లాస్ట్. నాకైతే సెకండ్ థర్డ్. సో నెంబర్ లెస్ అయితే అయిపోయింది, మీరు చూసారు కదా. ఫస్ట్ నేను, సెకండ్ డాంగ్లీ గాడు, థర్డ్ వీడు, ఫోర్త్ ఆడు, ఫిఫ్త్ వీడు. అచ్చా గట్టి పోటీ లేకపోతే కష్టం. ఫస్ట్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఓడిపోతారు. సో ఇప్పుడు లేట్ చేయకుండా మన షవర్మా అయితే అక్కడ వేడి చేస్తుంది. ఫటాఫట్ స్టార్ట్ చేసేద్దాం. అన్నా నువ్వు ఇది తిను, నేను తింటా. నాకేంటి, లాస్ట్కి వచ్చి రెడీ చేయి. కూరగాయలు ఊర్లు ఇస్తుండే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు. ఫస్ట్ ప్లేస్ లో అన్న పార్టిసిపేట్ అయితే ఒక గ్లాస్ నీళ్ళు పెట్టరు. నీళ్ళు అయితే చేతుడు తాగచ్చు. నీళ్ళు నీళ్ళు చేతులు గ్లాస్ లో అవును అన్నయ్య జగ్గు. ఓకే స్టార్ట్ చేస్తున్నా. తినొస్తుందారా? మంచిగా ఉందా? ఫాస్ట్ పీరియడ్ మాత్రం ఏం కాదు, ఫాస్ట్ పోతుంది సెంటి కొడదాం. రెండు ఉల్లిగల్లే అన్న రెండా ఒక 1 minute అయ్యింది. అందుకే కదా ఏడు వచ్చింది. ఇంకా కాదు, నాకు నీకుతో భయం అవుతుంది. ఇంకా ఒకటేసారి ఏమన్నా గుంజుతాయిందని ఒక్కటి దెబ్బకి సగం పోయాలి. అదే అవుతుంది కావచ్చు. తినలేం షవర్మా, అంత గలీజ్గా తింటున్నామన్నా. నిజంగా ఇది చూస్తే ఏదో సప్ప కోసుకొచ్చి పెట్టినట్టుంది. పచ్చి సప్ప కాదు, బొక్కలు ఉంటాయా? ఉండే కదా. నాకు గది డౌట్ వచ్చింది, ఒకవేళ తినంగా గుచ్చుకుంటే ఎట్లా అని. సగం తిన్నాడు, అయిపోయింది. అయిపోయింది. కిందికి పోయినా కదా అందుతలేదు, పైన ఉండే తిన్నాడు కానీ మీద మొత్తం తిన్నాడు. అది అంతలేదు. అది ఎట్లా చెప్పాలా ట్రిక్? నాలుగేతో లేపు. నాలుగేతోనా? అవును అన్న లేపు. నాలుగతో కూడా నాలుగు పెట్టగా అది సూపర్ అసలు. అవన్నీ అది కట్ అయితే లేదు. ముక్క 4.11 సెకండ్. సెకండ్ ఎవరు? మంచిగా ఉందా? తినవద్దా? కాదు ఆవు చెప్పు. ఒక మూతంతా కట్టలేదేమే నోట్లే సైడ్ తినాలి. మన కొండగా మూతుంటే చూసినా, కొండగా కోతుగా టేస్ట్ మాత్రం బాగా ఉందిరా.
మీరు ఏ మురినా కానీ పోతూనే ఉంటుంది అది. అట్లా ఉంది టేస్ట్, సూపర్ ఉంది, మంచిగా కాలిందంట. డాంగ్లీ కానీ టైం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఏడా ఎన్ని నిమిషాలు తింటారా? తెలియదు, ఎందుకంటే ఫస్ట్ తింటారు. ఇగో అన్న డాంగ్లీ ఇంతవరకు తినలే? నేను కూడా తినలే. నేను తినలే. అంటే చేపించుకోవాలి కానీ నేను తినలే. అంటే వేరే కాదు. ఇప్పుడు డాంగ్లీ టైం అయితే స్టార్ట్ అయిపోయిందంటే ఏడా ఓకే 3, 2, 1. ఇంత డామ్మన్నా ముట్టుకోలేదు, మాటలతోటే వాడిని చంపేసేయండి. దగ్గర గుంజుకోరా గిన్నె. కొట్టు అక్కే అంటే ఇట్లా వంగుతున్నావు. చేతులు తీసుకో. చేతులు అంటే ఇప్పుడు నోట్తో అన్న పెట్టిన చేతులు. నేను చేయలు కట్టుకో వెనకకు. వాడు ఈజీగానే తింటుండ్రా. జపాన్ జింక టేస్ట్ ఎట్లుందిరా? వస్తుందా? ఈజీగా అరిగిపోతుంది నోట్లు వేసుకోగానే. ఇప్పుడు అట్లే ఉంటుంది. కాదు, మంచిగా ఉంది, అయిపోతుంది. ఎలా గట్టి కొంచెం 4 నిమిషాల్లో వీడు కూడా తింటాడు. అయిపోయింది, సగం అయిపోయింది. అత్తనే బొక్కలు అన్న బొక్కలు వస్తే అంటున్నా. అడిగినప్పుడు అరే వస్తాయి రే, ఓసారి ఆయన అట్లే మింగవు. పొడుగు బొక్క నల్లి బొక్క వస్తుంది. ఇట్లా అడ్డ మీరు కాదు ఇట్లా. ఇక్కడ మన గేట్ వైర్ వేసినట్టు ఇరిగింది అనుకో. ఈ షీమిడి గారుతుంది అలానే. minutes completed. ఇంకా 2 గంటే 4 minutes. అన్న కొరికి వారెత్తా గావు వాడతా కొరకు ఇప్పుడు కొరకు. ఏ వంశీ కోమరాడే కొరికి వారెత్తా నేను. డింపి కొరికి వారెత్తా గింటమను. అయ్యో పక్కన కింద పడుతుంది అది ఇంటర్వ్యూ. చికెన్ అంతా తీసేస్తుంది వాళ్ళకి. అడి అడి నూడిల్స్ తింటుడు పెడుతుడు గొంత పెద్ద రొట్టె తిన్నాడే. అరే టేస్ట్ ఎట్లుందిరా? చికెనేనా? చికెనేనా? చికెన్ కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంది అంటే ఎట్లా టేస్ట్ మంచిగా ఉందా? మస్తుందా? కోడి చికెనేనా? కోడి చికెనేనా? కోడి అంటే కాదు చికెన్ అంటే అదేది కోడి చికెన్. వేరే చికెన్ ఏముంటుంది? నాటుకోడా ఏమో తెలియదు. అడిగే తాగు నాటుకోడి కావచ్చు. కాదు మీరు అడుగు. ఇటు చూడే టైము మాట్లాడించా కొద్ది మాట్లాడుతున్నాడు. నన్ను దాడేస్తాడు ఇడు. అయిపోయా. రన్ అవుతుంది. మిస్ అయింది. దానిలో చూద్దాం ఫుటేజ్. వాళ్ళు లాస్ట్ బుక్ తిన్నప్పుడు ఏమైందో. 4, 9, 10 కాడ తిన్నాడు. లాస్ట్ వాడు తిన్నప్పుడు కొంచెం మంది ఉండేనా ఇంకా మళ్ళీసారి వంగిండు అంటే 4, 10, 11 ఏరా 11 ఇగో బరాబర్ 12 ఇప్పుడు పడ్డది. 4, 11 వాళ్ళు లాస్ట్ బుక్ పెట్టుకున్నాడు. సేమ్ కొంచెం ముందుగా తిన్నా, కొంచెం లేట్ తిన్నా అయిపోగారు. నేను టైం చూపించేది కాకుండా టైం అంటే ఎట్లా మేము 3 నిమిషాలు తిన్నాను అనుకో, ఇద్దరు ఏమైనా పోసుకుంటారు, రివెంజ్ అంటే పోసుకుంటుంది. 4 నిమిషాలు తింటే చిన్న నీకడ పెద్ద శవర్మని అనిపిస్తుంది. ఎన్ని నిమిషాలు తింటారా? అంతే మీకంటే 15 సెకండ్లు అటు ఇటు అంతే. మాకు బరాబర్ తింటావా? 15 సెకండ్లు 10 నిమిషాలు లేట్ తింటాను. 5 సెకండ్లు తెలిసి మనకన్నా ముందే వీడు తట్టుకోలేకపోతుండు. ఉల్లిగడ్డ తింటుండు. స్టార్ట్ చేసేసిన కమాన్ వేసి మిషన్లు అన్నట్టు మిషన్లు కాలుతాయి. ఇదంతా కాలుతుంది. సప్ప మొత్తం కాలుతుంది.
పిండు నిమ్మకాయలు మొత్తం నువ్వే పిండుకుంటావు అది ఇది బాగా మంది చేనుల మీద పడి తినేడు అడి అడి ఒక పక్కగా అంకేసినాడు మాలెక్క మీద మీద తింటలేడు ఒక పక్క నుంచి వస్తాడు మొత్తం మనం అన్నమని రెచ్చిపోతుండే రావట్లేదా మనం అన్నమని పక్కనే చూస్తుంటే చూడాలి పెట్టు కుర్చీ నువ్వు వంగేది రాడుతూనే కూర్చొని ఇంకా అందుతోనే ఇది కూర్చున్నావు నాకు మండుతా నాకు మండుతుంది మరి ఏం చేయాలి మొత్తం అరిగిపోయినట్టున్నాయి ఈ చప్పాలు అన్ని లోపల. నిమ్మకాయ పిండుకొని ఉంటే ఏమంది కానీ అన్న 8 నిమిషాలు ఏం తెలుసా చూడ ఒకసారి పిట్ట కొంచెం కూతగానం అదే కదా ఇది చూడియో ఓయా 2 నిమిషాలు కూడా కాలే అయిపోయింది ఇట్లా లేవదు కూర్చొని తినాలి అది చెప్పలే సారీ చేతి పోతుంది ఇంకా గట్టి. వీడు 3 నిమిషాలు లోపల తినేటట్టున్నాడు. ఈ లెక్క ప్రకారం కూరగాయ కూడా 2 నిమిషాలు తినేస్తాడు 2 కాదు 2 బుక్కలు నిమిషంలో పడుతుంటా చేతులతో అయితే 3 బుక్కలు పెడదు అన్నదుడు ఎట్లా కీడేదిరా మరి ఘోరంగా 3 నిమిషాలు మాట్లాడతారు నువ్వు తినాలి డింపి చూసినా వీళ్ళిద్దరు ఓడిపోవాలి ఏ షట్. మరి 3 నిమిషాలు తినేది అదే కదా డింపి కానీ 3 నిమిషాలు కానీ కానీ ఒక్కటే బుక్ అది ఏయ్, నోట్లో పెట్టుకోక అంతే. ఏయ్, వాళ్ళిద్దరు ఓడిపోవాలి ఒక టైం ఉంటుంది మా ఇద్దరితో ఇంకోటి కూడా ఉంటాడు మేము ట్విన్స్ కదా మొత్తం ఒకటేసారి ఉంటుంది. వెళ్ళిపోతుంది అది అదే వెళ్ళిపోతుంది. 4 అయిపోయింది ఆల్రెడీ వీళ్ళకి టైం ఉండాలి కదా టైట్ ఉండాలి కదా టైట్ ఒకసారి పెట్టేసేయాలి స్టాప్ 3:21. సో ఫైనల్ గా మీరు చూసిన డింపి అని చూడొచ్చు ఎట్లా తిన్నాడో సేమ్ అక్కడ పెట్టినట్టే తిన్నాడు పిట్ట కొంత ఓడిపోతాడు అనుకున్నా 15 సెకండ్లు అట అన్నాడు కానీ ఇటే తిన్నాడు ముక్కలకెళ్ళి కోసినావా చికెన్ మనం మొత్తం ముక్క కాంత అంటుంది వాడు నవలనట్టున్నారా ఏదైనా వీళ్ళు చూడ ఏడున్నావు మళ్ళీ బొత్త ఏం తిన్నట్టే ఉన్నది టాటా ఇంకా ఎక్స్ట్రా మైనసా మంచిగా ఉండదు. ఎడవోసుకుంటావు అది బాగా తింటే తొందరగా చచ్చిపోతారట ఎక్కుదన్నా ఇది ఏం కాదు. అయితే పోయిరా రే మరి ఇదేందుకు నువ్వు ఎట్లా పోసుకుంటున్నావు మళ్ళీ చేతి ముట్టద్దు వద్దయితే వద్దు సార్. నోరుతోడే పోసుకోవాలి పక్క పోసుకోవాలి. అవసరం అనుకుంటే వాడిని నోరుతోడు పోతాడు వాడిని నోరుతోడు పోతాడు సైడ్ పోయి నాకు అవసరం ఉంటే నాకు వద్దు. ఎన్ని నిమిషాలు తింటావురా 5 minutes అనుకుంటున్నా. లేదు చూడరా? కరెక్ట్గా తింటాడు ఇక్కడ సింక్ అయ్యే డైలాగ్ కూడా చెప్పన్నా నవ్వే ఆడామని ఏడ్చే మొగాన్ని ఈ డైలాగ్ చెప్పే శేఖర్ గారిని అసలు నమ్మదు పనిష్మెంట్ ఏందో మీకు ఇప్పటికి ఇంకా చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే వీడి గురించే ఆ పనిష్మెంట్ బట్టి తింటుండీడు అందుకే నేను చెప్పలే అది ఏంటిదని చెప్పేసి వీడు ఓడిపోయాక గెలిచినాక నేను చెప్తాను వీడియో ఎండింగ్ లో చెప్తా 2, 1. ఓ 2 నిమిషాలనే తినేటట్టున్నాడు 2 పెడితే అయిపోనా అన్నమాట ఎందుకుండవురా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఓడిపోతా అన్నావు ఓడిపోతున్నావు 5 నిమిషాలు అన్నావు 5 నిమిషాలు నువ్వు ఈవెంట్ అని చెప్తావు ఎందుకు నా భయం అయితే మళ్ళీ మనం పెట్టినావు అనుకో ఓడిపోతా అంటే గారు వెనకెళ్ళాడు భయం ఏంది కనిపోతుంది. అట్లా స్మూత్ ఉంది మరి నేను ఏం చెప్తున్నా అడి ఎయిరా తిని అయిపోయిందిరా 2 నిమిషం అవుతుంది తట్టుకోవాలి కక్కే వాళ్ళ కక్కుతే పెట్టే నవ్వుడెందుకు మరి అక్కడ కూడా ఏం తెస్తున్నావు నువ్వు శైలి సైడ్ రాదు ఎవడు అట్టుకోడుగా ఇలా పెడుతుండే మళ్ళీ కిందకి గోపుతున్నారా మళ్ళా అజ్జా ఊరిని 2 నిమిషాలు అయిపోతుందిరా 140 అయిపోయింది ఆల్రెడీ ఏం లేదల్లా
అమ్మా నువ్వు నవ్వించి టైం వేస్ట్ చేస్తున్నావు ఇంకా నాకంటే డేంజర్ ఉంది బండి కథ కరెక్ట్. ఇంకొకసారి అవు కదా స్టాప్ 2.2 సెకండ్ డాంగ్లిగా గిట్ల తినేటోళ్ళు ఉన్నాక మనం ఏడకెళ్తాం రా. కష్టమే. ఈడే వాడే అంటే మన జుట్లకి వెళ్ళి ఇక మీద కాకుతుంది. వాడే తొందర తిన్నాడంటే వాడి కూడా తొందర తిన్నాడు వీడు. ఇజ్జా ఏ తినుడు ఛాలెంజ్లు పెట్టుకోదు ఇక వీళ్ళతోటి. ఇక వీళ్ళు ఎవరు మనం తిందాం సపరేట్ సైడ్. సరే సరే ఓకే. నువ్వు పిచ్చుకొని తిని నువ్వు ఊదే చూస్తావు. నా నీకు 10 నిమిషాలు పడుతుంది. నువ్వు కూడా కట్టి తింటావు. అట్లా ఫస్ట్ వచ్చినప్పుడు అట్లా తింటున్నావు. సరిచిండు అన్లిమిటెడ్ ఉంటే తినచ్చు మెల్లగా. కానీ తక్కువ టైంలో ఎక్కువ తినాలంటే కష్టం. కూరగాడు ఇవరి దాకా అక్కడ షవర్మల మేనేజ్మెంట్ అయితే చేసిండు అనమాట. ఆల్మోస్ట్ అన్ని షవర్మలు ఒకటే సైజులు ఉన్నాయి. దీనికి ఏదో ఒకటి చిన్నగా అనిపించినట్టున్నది. దాన్ని దాచి దయ్యాల పాలు చేసి అంటారు కదా. అటు పెట్టిండు ఇటు పెట్టిండు అటు ఇటు పెట్టిండు డిప్పిగా వేసుకపోయిండు దాన్ని. అది చిన్న ఉందో పెద్ద ఉందో లేదు, నాకు చిన్నగా అనిపించి మధ్యలో పెట్టుకున్నాడు. లాస్ట్ నేనే కదా అని ఆయన చేసుకపోయాడు. మెల్లగా అదే పట్టుకుంటుండు తెచ్చి. ఏం చేయలేకపోయినావు ఇక. రెడీ. అరే ఒకటే నిమిషాలు తింటావు కాదు. ఫస్ట్ ఒక బయట తినే నీకు అర్థమైపోతుంది. అట్రే అంటావు. రెడీ. నిమ్మకాయ గెట్ రెడీ. అయిపోయింది ఇక. అన్నా సాగం వచ్చుకుంటాడు. ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి వెళ్ళి ఫేవరెట్ షవర్మా తెప్పించుకున్నాడు. మరి ఏం చేస్తాడు చూద్దాం. అన్న నాకు తెలిసి 1 minute 30 seconds ఈజీగా తింటాడు అంతే. వీటుర్రే పేరుకు కూర. శేఖర్ గారు దింపాడు తిన్నాడు ఇంట్లోను. పడుతుంది. ఎవరిది? అదే జర మెల్లనంటే మాట్లాడరా. సొల్లు కథ నిమిషం అయింది. శేఖర్ గారు అయితే బీటీ ఎవరా? అవును. మూడు నిమిషాల చికెన్ అది. స్టాప్. 250. కూరియే ఎన్ కూరియే 250. ఎంత లేట్ తిన్నావేమ్రా? ఒక నిమిషాలు తింటావు అనుకోను. అప్పుడు 130 అనుకోండి. అందరూ తిన్నారు. ఎవరు తినలే? మంచిగా నిన్నటి సాంబార్ వేసుకొని తిన్నారు. ఇంకా ఇట్లా కనబడతా కానీ పెద్ద కేజీలు అంటే 1 2 ఇది ఇది అది ఇంకోటి అది పెద్దది. 1 2 అది పెద్దది. ఇంకా అవ్వు. చెయ్యి ఉంటే ఇట్లా మలుసుగా వచ్చి ఇట్లా మలిసి షవర్మా ఇట్లా మలిసి చెయ్యిలు వాడకం లేదన్నదే కొద్దిగా 2 నిమిషాలు ఆగింది అది బండి. మా డాంగ్లింగానికి అయితే 530 రూపాయలు ఇంట్రెస్ట్ పడ్డది గాయస్ ఇప్పుడే. ఎవ్రీ కొట్టి పెట్టిండు 10 లక్షలు. ఎవ్రీ వీక్ పే అవుట్ ఉంటుంది ఇంట్రెస్ట్. సో ఇప్పుడు టైమింగ్స్ కనుక చూసుకున్నట్టయితే నాది డాంగ్లీ గాంధీ 4:11 రేర్ కాంబో. ఇద్దరం కలిసి ఇప్పుడైతే రివెంజ్ ఛాలెంజ్లో ఉండబోతున్నాం. దాని తర్వాత 3:21 వాళ్ళు రా. దింపిది మరి 3 నిమిషాలు ఏంద్రా? ఈ సైజుకు నువ్వు తినడానికి ఏమైనా సంబంధం ఉందా రా? పిట్ట కొంచెం కృతకరం అన్నట్టు. 5 నిమిషాలు తింటా. నాకంటే ఎక్కువ తింటా అంటే కదా 15 seconds అనుకున్నా. నువ్వు తక్కువేం కాదు. 3 నిమిషాలు కూడా షవర్ తింటా. 321 డింపి అంది. 2 seconds. అమ్మో డింపి అంటే ఎప్పుడు తినలేదు అన్నాడు కాబట్టి తిన్నాడు. నువ్వు ఎప్పుడు తినట్టు మరి 2 నిమిషాలు ఏదైనా కట్ట తింటావు 2 నిమిషాలనే. మళ్ళా దొరకన్నాడు తిన్నాడు. మళ్ళీ పక్కన సాగు తింటాడు కావచ్చు. అడిగిండు నన్ను. అదే అలవాటు. రెడీ. ఇంకోడు కూరగాయ 250. వీడు రీజనబుల్ అనుకోవచ్చు. వీడి సైజుకి వీడి టైంకి సంబంధం లేదు. వీడు ఇంకా 1.5 minute 1 minute తినేది అసలు లెక్క. ఆల్రెడీ ఫస్ట్ డే అనుకున్నామని చెప్పినాం కదా రివెంజ్ ఛాలెంజ్. ఆ రివెంజ్ ఛాలెంజ్ లో డాంగ్లీ గారు నేను ఇద్దరం అయితే ఉంటాం. దీని అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారనమాట. సో ఫైనల్ గా ఇది గైస్ ఈ రోజు ఒక చిన్న ఛాలెంజ్ షవర్మా ఈటింగ్ ఛాలెంజ్. అది కూడా జస్ట్ నోరుతో అయితే కొంచెం డిఫరెంట్గా అయితే చేసినాం. సో ఫైనల్గా చిన్న ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రివెంజ్ ఛాలెంజ్ కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. Bye. Bye.